బొజ్జిరెడ్డిపాలెం మండలం దామరమడుగు గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కౌట్ మాస్టర్ కృపాల్ ఆధ్వర్యంలో స్కౌట్ అండ్ గైడ్స్ లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు సర్టిఫికేట్లు ప్రదానం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ జిల్లా సెక్రటరీ రామ్ కుమార్, డిస్ట్రిక్ట్ ఆర్గనైజింగ్ కమిషనర్ శాంతకుమారి విచ్చేసి విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు। ముందుగా ముఖ్య అతిథులను స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించి ఘన స్వాగతం పలికారు। To do my duties, to guard my country, to help us. Scout is a loyal. To all of your brothers. To every other scout. Scout is a friend. To anyone. వాళ్ళు చాలా డిసిప్లైన్ గా, చాలా క్రమశిక్షణగా, చాలా మంచి విద్యార్థులు। బొజ్జిరెడ్డిపాలెం మండలం దామరమడుగు గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కౌట్ మాస్టర్ కృపాల్ ఆధ్వర్యంలో స్కౌట్ అండ్ గైడ్స్ లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు సర్టిఫికేట్లు ప్రదానం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ జిల్లా సెక్రటరీ రామ్ కుమార్, డిస్ట్రిక్ట్ ఆర్గనైజింగ్ కమిషనర్ శాంతకుమారి విచ్చేసి విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు। ముందుగా ముఖ్య అతిథులను స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించి ఘన స్వాగతం పలికారు। ఈరోజు పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఈ కార్యక్రమానికి మరి ఆహ్వానించగానే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రామ్ కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం। అలాగే డిఓసి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం। మరి విద్యార్థుల్లో ఒక మంచి క్రమశిక్షణ, ఒక ఆత్మగౌరవం, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అలాగే ఒక క్రమశిక్షణ, సేవాభావం ఇవన్నీ అలవడడానికి ఈ యొక్క స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది। మరి గడిచినటువంటి సంవత్సరాల్లో మరి విద్యార్థులని తరబేతినిచ్చి ప్రథమ, ద్వితీయ సోపానాల్లో వారిని తీర్చిదిద్ది వారికి ఈరోజు ఈ ప్రశంసా పత్రాలను అందజేయడం జరుగుతుంది। మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అధికారులకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం। నుంచి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఈ పాఠశాలలో ప్రారంభించి ప్రతి సంవత్సరం అనేక మంది విద్యార్థులకు స్కౌట్స్ గాను, గైడ్స్ గాను ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది। ఇందులో భాగంగా వాళ్ళని ప్రవేశ ద్వారా వాళ్ళని స్కౌట్స్ అండ్ గైడ్స్లో చేర్చుకోవడం, ప్రథమ, ద్వితీయ సోపానంలో పరీక్షలు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని పరీక్ష పెట్టడం పాఠశాలలో జరుగుతుంది। అలాగే మన పాఠశాలలో నుంచి విద్యార్థులను తృతీయ సోపానకు రాష్ట్రీయ పురస్కారం కూడా పంపడం జరిగింది। వారు పై తరగతుల్లో దీని ద్వారా సీట్లు సాధించుకోవడం కూడా జరిగింది। వీటితో పాటుగా విద్యార్థులకు సర్వీస్ మోటివ్ ఆర్గనైజేషన్స్లో చాలా వాటిల్లో పార్టిసిపేట్ చేయించడం, విద్యార్థుల చేత సర్వీస్ చేయించడం, ఇవన్నీ కూడా స్కౌట్ మాస్టర్ గారు, కృపాల్ గారు చేస్తూ ఉన్నారు। ఈ చేసినందువల్ల విద్యార్థుల్లో ఉత్సాహం, మేమందరం పక్కన వారికి సహాయపడగలనేటువంటి ఈ యొక్క ఔత్సాహిత పెరిగింది విద్యార్థుల్లో। కాబట్టి విద్యార్థుల్లో పోటీతత్వం పెరిగింది। మేము స్కౌట్గా, మేము గైడ్గా వస్తామనేటువంటిది ఇది చాలా మంచి పరిణామం। ఇలాగే విద్యార్థులందరికీ మంచి లక్షణాలు నేర్చుకోవడానికి, ఇంకొంచెం మంచిగా మారడానికి, ఇంకొంచెం ఉపయోగకరమైనటువంటి పౌరులుగా మారడానికి ఇది ఎంతగానో దోహదపడుతున్నది। స్కౌట్స్ అండ్ గైడ్స్ మీటింగ్లో భాగంగా ప్రథమ సోపాన విద్యార్థులకు సర్టిఫికేట్స్ పంపిణీ చేయడం జరుగుతుంది। ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ ద్వారా విద్యార్థులకు బాగుపడుతూ పౌరులు తీర్చిదిద్దడమే కాకుండా వారి సామాజిక సేవా దృక్పథంతో నాయకత్వ లక్షణాలు కలిగి, నైతిక విలువలతో కూడినటువంటి క్రమశిక్షణ కలిగి ముందుకు సాగిపోయే విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దడానికి ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎంతో ఉపయోగపడుతుంది। జిల్లాలో అనేక పాఠశాలల్లో ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ ద్వారా శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఉన్నారు। వీరందరూ సామాజిక సేవా దృక్పథంతో ముందుకు సాగిపోవాలని మేము కోరుకుంటున్నాము। వారు చేసినటువంటి కార్యక్రమాలు ఇతరులకు మాదిరిగా ఉంటూ ప్రతి ఒక్కరూ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆకర్షితులు అందరూ దీంట్లో చేరి సమాజానికి సేవ చేసే విధంగా పౌరులుగా వాళ్ళు తీర్చబడేటట్లు మంచి నాయకత్వాలు కలిగి